తిరిగే కాలు తిట్టేనెవరు ఊరికే ఉండలేదని చెప్పేసి పాపం ఉండవల్లి అరుణ్ కుమార్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఈ పెద్ద మనిషి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన పరిణామాలను గమనించినప్పుడు రాజకీయాలకి దూరంగా ఉంటాయి ఇక్కడి నుంచి అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. దాని తగ్గట్టే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీలో చేరలేదు కూడా. కానీ అప్పుడప్పుడు బయటకు వచ్చి మాత్రం రాజకీయ పార్టీల గురించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల గురించి విమర్శలు చేస్తుంటారు. ఆ, అయితే 2014-19 మధ్యలో ఈయన చేసిన విమర్శలు నాకు చాలా వరకు నచ్చాయి అనమాట. సమాజానికి ఉపయోగపడే విషయాల గురించి మాట్లాడుతుంటాడు. మంచి విషయం, పొలిటికల్ పార్టీస్కి చెక్ ఉండాలి ఎప్పుడైనా సరే. అందున ప్రత్యక్షంగా రాజకీయాల్లోని లేని వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఫీల్ అయ్యేటోని. కానీ కాలక్రమేణా ఈ పెద్ద మనిషి చేస్తుంది ఏంటంటే పేరుకి రాజకీయాల్లో లేనని చెప్పేసి చెప్పుకుంటాడు. కానీ ఈయన ఆత్మ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతో ముమ్మాటికి ఏకమై ఉంది. బహుశా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరగడం వల్ల బహుశా సావాస దోషం ఏంటుంది అనమాట. ఎప్పుడు రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తుంటాడు అనమాట. ఎందుకంటే ఆ, ఆ, రాష్ట్ర రాజకీయాలు లేదంటే దేశ రాజకీయాల గురించి స్పందించినప్పుడు తప్పును తప్పుగా చెప్పాలి, ఒప్పును ఒప్పుగా చెప్పాలి. అయితే ఈ పెద్ద మనిషి ఎంతసేపు ఉన్నా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చినప్పుడు మాత్రం బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటాడు. అదే ఆ, ఆ, కేంద్ర రాజకీయాల్లో కానీ ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ లేదంటే వారి అనుబంధ సంస్థలకు కనుక పొరపాటున ఏదన్నా కష్టం వస్తే మాత్రం వెంటనే వచ్చి కండవా వేసుకొని భుజం మీద మైక్ పెట్టుకొని బయలుదేరిపోతాడు అనమాట, సెల్ఫ్ కవర్ డ్రైవ్లు ఆడడానికి. ఎందుకంటే ఆ, ఆంధ్రాలో కనుక ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం తెగ సలహాలు ఇస్తుంటాడు, సూచనలు చేస్తుంటాడు, విమర్శలు చేస్తుంటాడు. చేయొద్దని చెప్పట్లేదు, చెయ్యాలి. పోనీ ఇదే పని మరి గత ప్రభుత్వంలో కూడా చేసిందంటే అప్పుడు చేయలేం మళ్ళీ. ఏమన్నా అంటే మా వైఎస్ఆర్ అబ్బాయి పాప అమాయకుడు ఏం తెలియదు అని చెప్పేసి ఓ మాట అంటాడు. మరి తెలియనివాడికి చెప్పొచ్చు కదా అంటే నేను చెప్తే అబ్బాయి వినట్లేడు ఏం చేయమంటారు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తాడు అనమాట. ఇది కాదు కదా కరెక్ట్ పద్ధతి. ఇప్పుడు ఎంత నువ్వు కఠినంగా విమర్శిస్తున్నావో ఇదే విమర్శ అప్పుడు కూడా విమర్శించాల్సిందే. తప్పు చేసిన తప్పు అని చెప్పి చెప్పాలి. చెప్పకుండా నువ్వు మా అబ్బాయి మంచోడు, వైఎస్ కుటుంబం కాబట్టి ఏమనలేకపోతున్నాయని చెప్పి చేతులు ఎత్తేస్తే ఎట్లా? రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు రాష్ట్ర శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నప్పుడు అందరి సైడ్ మాట్లాడాలి. ఒక సైడ్ మాట్లాడి ఇంకో సైడ్ మాట్లాడకుండా ఉండడం కరెక్ట్ కాదు కదా.